హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ కాదు, అవర్ ఛానల్, నవ్య అండ్ వినయ్. ఈరోజు అయితే నేను మాకు నిజంగా 3 గుడ్ న్యూసెస్ అనమాట. 3 మంచి విషయాలు అనమాట. యూట్యూబ్తో షేర్ చేసుకోవాల్సిన 3 మంచి విషయాలు జరిగినాయి. సో అవేంటో షేర్ చేసుకోవడానికి కోసమే ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసినాం. 3 గుడ్ న్యూస్లు అని చెప్పేసి అంటే ఆ 3 గుడ్ న్యూస్ వెనకాల కొంచెం చిన్న సాడ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అదేందో నేను నవ్యకి చెప్పమని. నవ్య నువ్వే చెప్పేసి, నాకు జరపని ఉంది, చేసుకుంటా కూర్చుంటా. సో ఈ మధ్య అయితే ఒక ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి అయితే నేను వీడియోస్ అసలు చేయట్లేదు. ఎందుకనంటే హెల్త్ అస్సలు బాగాలేదు. నాకు 15 డేస్ అయిపోయింది. సో చిన్న వీడియోస్ కూడా నేను పెట్టలేకపోయినా, షార్ట్స్ కూడా. సో మాకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్ అనమాట. సో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ యాక్చువల్గా నేను నవ్య, తను వినయ్. సో మాది నవ్య వినయ్ వ్లాగ్స్ అనమాట. మేము ఎలా అంటే సో ఇద్దరివి పెడదాము అన్నట్టుగా ఛానల్ స్టార్ట్ చేసినాము. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట సబ్స్క్రైబర్స్. ఎందుకనంటే నేను షాపింగ్ సంబంధించినవి అవి మాత్రం పెట్టేదాన్ని వీడియోస్. తనేమో ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఏమైనా ఇష్యూస్ పైన పెట్టేవాళ్ళనమాట. సో సబ్స్క్రైబర్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటారు కదా. మనకి ఈ టాపిక్ కావాలి అని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అందుకని చెప్పేసి మా ఛానల్ నుంచి నా ఛానల్ అయింది అది. సో వినేది తీసేయలేదు, కానీ కపుల్ వీడియోస్ వస్తాయి, బట్ తన వీడియోస్ ఏం రావు అనమాట. కెమెరాలో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇట్లాంటి వీడియోస్ ఏం రావు, పెట్టడు. నేను తీసుకునే అయితే మాత్రమే పెడతా. అయితే 3 గుడ్ న్యూస్లు అని చెప్పినా కదా. మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన 3 గుడ్ న్యూస్లు అనమాట. 3 ఉంటాయా అంటే 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ అయితే మాకు మాత్రం 10,000 సబ్స్క్రైబర్స్ అయినారు అనమాట. అండ్ దాని తర్వాత ఈ గుడ్ న్యూస్ తర్వాత వెంటనే మాకు ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది అని అంటే, మా యూట్యూబ్ 10,000 ఇలా అయ్యిందో లేదో 24 అవర్స్లో యూట్యూబ్ హ్యాక్ అయిపోయింది. 24 అవర్స్ కూడా ఇక్కడ ఖాళీ మాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను యాక్చువల్గా బయట ట్రిప్లో ఉండే అన్నమాట. సౌత్ ఇండియా రైడ్లో ఉండే. అండ్ డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వచ్చేసినాయి. అండ్ నేనేమనుకున్నా, తనే యాక్సెస్ చేస్తుంది అకౌంట్ అనుకున్నా. అండ్ తనేమనుకుంది, నేనే అకౌంట్ యాక్సెస్ చేస్తున్నా అనుకుంది. సో ఇద్దరం అలానే అనుకొని వదిలేసినాం, లైట్ తీసుకున్నాము. అది హ్యాక్ అయిపోయింది. సో హ్యాక్ అయిపోయిన వెంటనే చూస్తూ ఉన్నాము. తొందర డిలీట్ చేశారు వీడియోస్. మేమైతే టెన్షన్ పడుతుంది. ఇక్కడ నాకు అర్థం కావట్లే, తనేమో రైడ్లో ఉన్నాడు, బైక్ రైడ్ అనమాట. సో ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఛానల్ వస్తుందో రాదో కూడా అర్థం కాలేదనమాట మాకు. సో బట్ లక్కీగా ఆ సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మా ఛానల్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి మీతో 24 అవర్స్లో మా ఛానల్ మాకు వచ్చేసింది. బట్ లిటరల్ నేను తీసుకెళ్ళే, నేనైతే ఆ రోజు ఏడ్చిన, అయ్యో 10,000 ఇట్లా అయినారు, అట్లా పోయింది. అసలు ఇట్లా 10,000 సెలబ్రేషన్ చేసుకుందాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే నా రైడ్లో ఉన్నాడు, వచ్చినాక సెలబ్రేట్ చేసుకుందాము అనుకుని జస్ట్ ప్లాన్ చేసుకున్నాము. బిస్కెట్ అయింది. వాడు ఎవడో 10,000 అయ్యారు కదా, మీకు సర్ప్రైజ్ అని చెప్పేసి హ్యాక్ చేసేసిండు అనమాట. అసలు 24 అవర్స్లో రిటర్న్ మళ్ళీ మా ఛానల్ మాకు వచ్చేసింది. బట్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ అంటే యూట్యూబ్కి అండ్ గూగుల్కి చెప్పాలి. బికాజ్ దోస్ 2 teams లిటరలీ వర్క్డ్. ఎట్లా అంటే చాలా వర్క్ చేసి 24 అవర్స్లో మా అకౌంట్ అయితే మాకు యాక్సెస్ ఇచ్చేశారు. అండ్ టెన్షన్ ఉండే నాకు, నేను రైడ్లో ఉండేను, నాకేం అర్థం చేయాలి, నాకేం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఈమెయిల్స్ పంపిస్తున్నారు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలని చెప్పేసి. అండ్ నాకు నెట్వర్క్ యాక్సెస్ లేదు, ల్యాప్టాప్ సరిగ్గా లేదు, అండ్ ఏం చేయాలో తెలియలేదు. అండ్ మా బ్రదర్కి కాల్ చేసి ఇక్కడ యాక్సెస్ చేయించి తనతో చేయించేశాను. బట్ లిటరలీ థ్యాంక్స్ టు 3 guys యాక్చువల్గా, గూగుల్ టీమ్కి, యూట్యూబ్ టీమ్కి అండ్ మై బ్రదర్కి. సో వాళ్ళ వల్ల మళ్ళీ ఛానల్ అయితే రిటర్న్ వచ్చేసింది. సో దాట్ ఈజ్ సెకండ్ గుడ్ న్యూస్. బట్ గైస్, ఒకవేళ సిక్ అయిందని చెప్పేసి అన్నాను కదా, అన్నింది కదా, ఇగో అది. సో ఒకవేళ ఎవరిదైనా ఛానల్ హ్యాక్ అయ్యి ఏం చేయాలి, ఎలా అయ్యింది మీ హ్యాక్, ఎలా అకౌంట్ హ్యాక్ అయింది, అండ్ ఎలా రికవర్ చేయాలి అన్న
సజెషన్ ఆర్ హెల్ప్ ఏమైనా కావాలంటే మాత్రం కింద కమెంట్ పెట్టండి. మాకైతే నిజంగా 24 అవర్స్లో ఇలా ఏ టైంకి అయితే పోయిందో మా ఛానల్ అదే టైంకి నెక్స్ట్ డే వచ్చేసింది. అండ్ వీడియోస్ కూడా రావట్లేదేమో, 50 వీడియోస్ వచ్చినాయి స్టార్టింగ్ చూసినప్పుడు. వీడియోస్ అన్నీ రావేమో, అట్లీస్ట్ ఛానల్ వచ్చింది కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ కాసేపట్లోనే వీడియోస్ కూడా అన్నీ రికవర్ అయిపోయినాయి. వాళ్ళు డిలీట్ చేసిన వీడియోస్ అన్నీ మళ్ళీ వచ్చేసినాయి అనమాట. సో ఇంకా చాలా హ్యాపీ. థర్డ్ గుడ్ న్యూస్ అంటే మాత్రం అసలు మస్తు హ్యాపీ. మేబీ అందరు కూడా హ్యాపీగా ఉంటారు అనమాట అది తెలిస్తే. మాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది యూట్యూబ్ నుంచి. లైక్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ నవ్య? అంటే ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది, కానీ మేము వీడియోస్ చేయలేదు. 1 year నుంచి వీడియోస్ చేస్తున్నాము. అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసిండే మిడిల్లో, సో ఆపేసినాము. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అనమాట వీడియోస్. సో మాకు 1 year తర్వాత ఈ అమౌంట్ అనేది వచ్చింది, ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది 1 year తర్వాత. ఎంత అమౌంట్ వచ్చింది అంటే ఫస్ట్ ఇన్కమ్ ఎప్పుడు ఫస్ట్ ఇన్కమే కదా, అమౌంట్ ఆలోచించొద్దని చెప్పేసి అనుకున్నాము. ఓకే, మంచి అమౌంటే వచ్చింది మాకు, అది చాలా మంచి అమౌంట్. ఫస్ట్ అమౌంట్ కాబట్టి దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అనిపించింది నాకు, ఓకే అనిపించింది. సో బేసిక్గా ఇదే థర్డ్ గుడ్ న్యూస్ అంతే కదా. థర్డ్ గుడ్ న్యూస్. రెండైతే చాలా హ్యాపీ అసలు. మా యూట్యూబ్ అకౌంట్ మళ్ళీ మాకు రావడం, అండ్ దాని తర్వాత వెంటనే మాకు ఇన్కమ్ కూడా రావడం అనమాట. బట్ సో చిన్నగా నేను చెప్పేస్తా అది ఎలా రికవర్ చేయొచ్చు అకౌంట్స్ అని చెప్పేసి. అంటే సో మనకి ఏంటంటే యూట్యూబ్లో జీమెయిల్ హ్యాక్ అయితే ఏంటంటే మనకి సపోర్ట్ అనేది డైరెక్ట్ ఉండదు. లైక్ మెయిల్ చేసి రిప్లై ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళ దగ్గర నుంచి. సో మనం ఏం చేయాలని చెప్పేసి అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇలా జీమెయిల్ ఆర్ యూట్యూబ్ హ్యాక్ అయింది అని మీరు అనుకున్నప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేయాలి. ట్విట్టర్లో వాళ్ళకి ఒక ట్వీట్ చేయాలన్నమాట. సో ట్వీట్ చేసిన వెంటనే రెస్పాన్స్ ఎంత క్విక్ అంటే అంత క్విక్ ఉంటుంది రెస్పాన్స్. ఎందుకంటే ట్విట్టర్ చాలా ఒఫిషియల్ అనమాట. సో దాంట్లో కంప్లైంట్స్ ఎవ్వరూ ఓపెన్గా పెట్టుకోరు. సో ట్విట్టర్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లేకపోతే అండ్ వెంటనే మీరైతే రిజాల్వ్ చేసుకోవచ్చు ఇష్యూ ఒకవేళ ఉంటే, మీకు ఇష్యూస్ ఉంటే ఎలాంటివైనా. సో నాకు ఇవన్నీ తెలియకపోవడం వల్ల మనకు పెద్దగా తెలిసిందంటే ఏడవడం, అయ్యో నా ఛానల్ పోయింది ఇంకా రాదు అని చెప్పి ఏడ్చిన. బట్ రైడ్లో ఉండి కూడా ఫస్ట్ ఏం ఆలోచించడో నాకు తెలియదు, కానీ ఇంకెక్కువ డిస్టర్బ్ చేయాలనుకోక సరే పోతే పోయింది, ఇంకో ఛానల్ స్టార్ట్ చేసుకుందాం ఆ రోజే స్టార్ట్ చెప్పేసి అనుకున్నా. నా రైడ్ స్టార్ట్ చేసింది ఆ రోజు. నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నెల్లూరుకి వెళ్ళిన, నెల్లూరులో హోటల్లో చెక్ ఇన్ చేసిన. ఇట్లా హోటల్లో చెక్ ఇన్ చేసినానో లేదో కథం ఫోన్లో వస్తున్నాయి. ఏమైంది అంటే అకౌంట్కి ఏమో అయింది అన్నది. ఏమైందా అని చెప్పి చూస్తే కథం లేదు, ఫస్ట్ పాస్వర్డ్ చేంజ్ అని వచ్చేసింది అనమాట. నువ్వు పాస్వర్డ్ ఎందుకు చేంజ్ చేసిన, నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అడిగిన. సో అప్పుడు నేనేం చేంజ్ చేయలేదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తెలిసింది మా ఛానల్ పని అయిపోయింది అని చెప్పేసి. ఇక బయట బైక్ రైడ్ కదా అని చెప్పేసి నేనే ఆ ఛానల్ పోతే పోన్లే అని చెప్పేసి అన్నా. లోపల బాధ ఉంది, నేను బయటకి చెప్పుకోలేక దూరం ఉన్నాడు కదా అని చెప్పి పోతే పోయింది, ఇంకోటి స్టార్ట్ చేసుకుందాము, మళ్ళీ వస్తారు సబ్స్క్రైబర్స్, మళ్ళీ పెట్టుకుందాం అన్ని వీడియోస్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ కనిపిస్తే అవి డౌన్లోడ్ కూడా చేసుకోవడం స్టార్ట్ చేసినాము. సో అట్లా అయిపోయింది. బట్ మా ఛానల్ మాకు వచ్చింది, వీడియోస్ మాకు వచ్చేసినాయి, మాకు ఇన్కమ్ వచ్చింది. అండ్ అది మెయిన్ రీజన్గా అయితే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాం మేము. అండ్ ఇంకొకటి ఇప్పుడు నవ్య ఛానల్ అని చెప్పేసి అనాలో, నవ్య వినయ్ ఛానల్ అనాలో నాకు అర్థం అవ్వట్లేదు అంటాము. ఎందుకంటే ట్రావెల్ వీడియోస్ కూడా ఉంటాయి నాన్న, షాపింగ్ వీడియోస్ అనే ఉండవు, ట్రావెల్ వీడియోస్ ఉంటాయి కాబట్టి. సో మా ఇద్దరి ట్రావెలింగే ఉంటుంది. ఇద్దరం ఉంటాము, ఇద్దరం చేస్తాము, ఇద్దరం కపుల్ కాబట్టి. ఇద్దరం ఉంటాం. బాబుగాడు వాడు ఉంటాడు, అంటే మాట్లాడడం అయితే ఇద్దరం ఉంటుంది. ఎందుకంటే నేను ట్రావెల్లో, మన బడ్జెట్ ట్రావెల్లో అయితే చెప్పట్లేదు, ఎందుకంటే వాడు చిన్నోడు కాబట్టి అన్ని బడ్జెట్లో తీసుకోము. మేము ఇద్దరు వెళ్ళినప్పుడైతే బడ్జెట్లో ఉండే, కానీ అప్పుడు టిక్ టాక్ లో వీడియోస్ చేసేది, కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్, అప్పుడు టిక్ టాక్ లో చాలా మంది చెప్పారు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. మేము చెయ్యలేదు. సో మేము కొంచెం 2 years గ్యాప్ ఇచ్చేసరికి వాళ్ళు కూడా మమ్మల్ని మర్చిపోయారు, మేము కూడా వీడియోస్ చేయలేదు. సో ఆ తర్వాత మెల్లగా వచ్చి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. సో మేము ఎవరికి గుర్తులేదు. అండ్ నాకు తెలుసు ఛానల్లో చాలామంది లేడీస్ ఉన్నారు, బట్ మళ్ళీ చెప్తున్నా,
లేడీస్ అయినా సరే మీకు బైకింగ్ ఇష్టం అయితే నా ఛానల్కి వచ్చేసేయండి. అక్కడ నుంచి జంప్ అయిపోండి. నా అట్లా అని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయమని కాదు, మీ ఇష్టం, బట్ నాకైతే వచ్చేయండి. అట్లా ఉండదు. సో ఎనీవే నా ఛానల్ లింక్ అయితే కింద పెడతా. మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్నవాళ్ళు, బైక్ రైడింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు, అలా ట్రావెలింగ్ చేస్తే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కింద కమెంట్ సెక్షన్లో నా ఛానల్ లింక్ అయితే పెడతా. ఫైనల్లీ అయితే మా ఛానల్ మాకు వచ్చినది హ్యాపీగా ఉంది. అండ్ 10,000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 అమౌంట్ నేను చెప్పలేదు. మాకు శాలరీ వచ్చినది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు అయితే చాలా మంచి వీడియోస్ పెడతాను. మెయిన్గా అయితే నా షాపింగే ఉంటాయి అండ్ ట్రావెలింగ్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళకి హ్యాక్ అయ్యి ప్రాబ్లం ఉంటే మాత్రం అడగండి, జస్ట్ కామెంట్ చేయండి అనమాట. సో తను డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ నాకైతే తెలీదు, తనైతే ఇదే ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీట్గా. అండ్ ఈ వీడియో లైక్ చేయండి. తప్పకుండా ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ మంచి వ్లాగ్తో అయితే కలుస్తాను. అప్పటి వరకు బాయ్.